హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటండి బాబు ఆ జనం? నిజంగా అసలు ఆ జనం ఏంట్రా బాబు? అసలు దీని గురించే చర్చ. ఏం మాట్లాడుతున్నానంటే, ఆ జనం ఏంట్రా బాబు? అసలు అంతమంది జనం ఎలా వచ్చారు? అంతకుముందు డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు, జనం లేరు. ముఖ్యమంత్రి గారు వెళ్ళిన చోట అంతమంది జనం లేరు. మరి రాష్ట్రంలో ప్రజలు ఏమైంది? అసలు ప్రజలకి, జనానికి ఏమైంది? ఆ జనం ఏంట్రా బాబు? ఎస్కే తీరాలన్నంతమంది జనం. అసలు హెలిప్యాడ్ కాడి నుంచి, హెలికాప్టర్ నుంచి జగన్ గారిని దిగనెవరా ఏంటి? అసలు జగన్ గారిని నడవనెవరా ఏంటి? అసలు సీఎం ఎవరు? ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం ఎవరు? ఆయనకి ఏ హోదా ఉంది? అసలు ఆ జనం ఏంట్రా మీద పడిపోతున్నారు? అసలు ఏం జరిగింది అసలు పిఠాపురంలో అనేది కనుక ఒక రకమైన చర్చ జరుగుతుందండి కూటమిలో. నిజం, కూటమిలో ఒక రకమైన చర్చ జరుగుతుంది. పిఠాపురం ఏదైతే జగన్ గారి పర్యటన జరిగిందో మొత్తం క్యాలిక్యులేషన్స్ అన్ని మార్చేసిందండి. పిఠాపురంలో జగన్ గారి పర్యటన ఏంటా జనం? అసలు ఎందుకు వచ్చారు అంతమంది జనం? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా అంతమంది జనం ఎందుకు వస్తున్నారు? అసలు ఆల్రెడీ మన ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకత స్టార్ట్ అయిందా? అంతేగాని మనం చేస్తున్న పనులు వాళ్ళకి నచ్చడం లేదా? లేదా మనం వాళ్ళకి ఏమి చేయలేకపోతున్నామని వాళ్ళలో అభద్రతా భావం ఏర్పడిందా ఏంటనేది దీని మీద అయితే కనుక పెద్ద చర్చ జరుగుతుంది. దాని మీద భిన్న వాదాభిప్రాయాలు అయితే కనుక ఉన్నాయి. ఏంటి అసలు ఎందుకు ఏంటనేది ఒకసారి నేను షార్ట్ కట్లో మీకు చెప్పబోతాను. ఖచ్చితంగా అయితే కనుక ఫస్ట్ మీ బాధ్యతగా లైక్ చేయండి, ఎక్కువ మందికి తెలియాలి కాబట్టి. అంతేకాదు కుదిరితే షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక. ఏంట్రా జనం అసలు అంత జనం ఏంట్రా బాబు అని అంటా ఉంటే, ఓ పక్కన కొన్ని ఛానల్స్, నేను ఆల్రెడీ వీడియో దీని గురించి నేను ఇంతకుముందు వీడియో చేశాను. ఓ పక్కన కొన్ని ఛానల్స్ నిజంగా ఆ జనాన్ని కప్పేయడానికి, ఆ జనాన్ని మీద ఏదో దుప్పటి పరిచేయాలన్నట్టుగా, జనమే లేరబ్బా అక్కడ, జనం లేరు, జనం రాలా అని ఒక ఛానల్ అంటే, కాదు 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 నిజంగా జనం వచ్చారు కానీ వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్ అంతాను ఏంటి కొనుక్కొని తీసుకొచ్చిన జనం వాళ్ళంతానే ఒక ఛానల్. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పా, ఈ విషయం గురించి చెప్పదలుచుకోలేదు. కాబట్టి అంతమంది జనం ఎలా వచ్చారు అనేది కూటమిలో చర్చ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత పెరిగిందా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాగ వీళ్ళ కమిటీ వీళ్ళ సమావేశాల్లో మాట్లాడుకునే ఎక్కువ టాపిక్ పిఠాపురం గురించి జరుగుతుంది. అంటే పిఠాపురంలో ప్రజలు ఆటోమేటిక్గా జగన్ గారి వైపు తిరిగిపోయారా? కాబట్టి పిఠాపురంలో ప్రజలు ఏంటి వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిందా అని ఒక రకమైన చర్చ అయితే జరుగుతుందండి. అక్కడ జరగడం ఏంటంటే చర్చ. సామాన్యంగా పిఠాపురానికి సంబంధం లేని ఊళ్ళలోనే, పిఠాపురానికి సంబంధం లేని ఏరియాల్లోనే పిఠాపురం వచ్చిన జనం గురించి మాట్లాడుకున్నారంటే ఇది ఎంత దాకా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు మనం. అంటే సంబంధం లేని ఏరియాలో కూడా పిఠాపురంలో అంతమంది జనం వచ్చారంటే నిజంగా జగన్ గారి క్రేజు మామూలుగా లేదా? నిజంగా పిఠాపురంలో జనం అసలు ఆయన మీదకి ఎగబడిపోయారంటే ఆయనకున్న ప్రజాదరణ మామూలుగా లేదా? అవి ఇలాగ మాట్లాడుకున్నారండి చాలా ఊళ్ళలో, చాలా చాలా చోట్ల కూడా అది జరిగిన తర్వాత. కాబట్టి ఏదేమైనా సరే ఈ 4 నెలల్లో జగన్ గారి పర్యటనలన్నీ ఒకెత్తు, పిఠాపురంలో తిరిగిన ప్రజల్లో తిరిగింది ఒకెత్తండి. కాబట్టి దాని మీద ఇంకా తీవ్ర వాదోపవాదాలు అయితే జరుగుతున్నాయి కూటమిలో. నిజంగా ఒక స్టెప్ ముందుకేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారిని అడిగినా ఆశ్చర్యపోవడం లేదు చంద్రబాబు నాయుడు గారు. ఏంటండి పవన్ గారు ఏంటంటే అంతమంది జనం వచ్చారు ఏంటంట అని అడిగినా ఆశ్చర్యపోవసల, అడగొచ్చు కూడా, ఎందుకంటే అంతమంది జనం వచ్చారు కాబట్టి. కొంతమంది ఏదో మసిబూసి మారేడుగా చేయాలనుకున్నారు కానీ. కాకపోతే నేను ఎందుకు చెప్తానంటే రాజకీయాలు ఎప్పుడు స్థిరంగా ఉండవు, ఒకేలా ఉండవు. రాజకీయాల్లో కొంతమంది ఒకేసారి అమాంతంగా దేవుడు అవుతారు, ఒకసారి అదే వ్యక్తి ఎందుకు పనికిరాని వాడిగా చేసేస్తారు. ఇది రాజకీయాలు. కాబట్టి అంటే మొత్తం మనమే ఉంటాం, మనమే చేస్తాం అని అనుకుంటే రాజకీయాల్లో పొరపాటే. చెప్పలేం, ఏమైనా జరగవచ్చు, ఏ టైంలో అయినా సరే. అవసరమైతే గుర్రం ఎగరొచ్చు, ఎవడు చెప్పలేడు రాజకీయం అంటేనే అది. కాబట్టి దాని మీద అయితే కనుక భయంకరమైన చర్చ అయితే జరుగుతుందండి. ఇది మాత్రం నేను మీకు చెప్పగలను. చూస్తున్నా మీరందరూ కూడా దాని మీద జరిగే ఒక పార్టీలే కాదు, అసలు కొన్ని ఆ 2 పార్టీలు ఒక రకమైన భిన్నాభిప్రాయాలు అయితే వచ్చి వాదోపవాదాలు అంటే కరెక్ట్ కాదు కానీ భిన్నాభిప్రాయాలు అయితే వచ్చినాయి. మీ వాళ్ళంటే మీ వల్ల, మీ వాళ్ళంటే మీ వాళ్ళ అనుకునే స్థాయికి వచ్చింది. ఎందుకంటే ఫ్లడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో విజయవాడలో కానీ పిఠాపురంలో కానీ, ఆ ఫ్లడ్ ఎఫెక్ట్స్ ఉన్న ఏరియాలో సరైనటువంటి పంపిణీలు కానీ సరిగా ఏది జరగలా. ఇన్ని రోజులు అయితేనా విజయవాడలో ఇంకా చాలా మటుకు అదే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి అందాల్సినవి ఏవి అందలేదు. లక్షల మీద నాశనం అయిపోయారు. 20 సంవత్సరాల నుంచి కూడగట్టి మూట కట్టుకున్న సంపాదన అంతా కూడా ఒకేసారి గాల్లో ఆవిరైపోయింది. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయారు, వాళ్ళు 20 years బ్యాక్ వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో వాళ్ళ కష్టం అంతా నీటి బాలు అయిపోయింది అని అయితే కనుక చాలా ఉంది. కాబట్టి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా సంసిద్ధత వ్యక్తం చేయకపోవడం, ప్రభుత్వం వాళ్ళకి తగ్గ వనరుల్ని కల్పించలేకపోవడం, ప్రభుత్వం వాళ్ళకి సరిపడగా ఉండాల్సినటువంటి ఏమి చూపించలేకపోవడంతో
ఒక రకమైనటువంటి వ్యతిరేకత అయితే కనుక ఫ్లడ్ ఎఫెక్ట్స్ ఉన్న ప్రతి ప్రాంతంలో వ్యతిరేకత వచ్చింది. ఇది యథార్థం. అంటే గొప్పు తగిలితే కానీ నెప్పు తగిలిదంటండి. సామెత ఎంతమందికి తెలిసో తెలియదు కానీ గొప్పు తగిలితే కానీ నెప్పు తెలియదంట. గొప్పు తగిలింది ఆ ప్రాంతాల్లో ప్రజలకి. గొప్పు తగిలినప్పుడే నెప్పు తెలిసింది. అదే నేను చెప్పబోయేది అల్టిమేట్గా లాస్ట్గా. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. షేర్ చేస్తే మరీ మంచిది. ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.